కంగ్రాట్స్ కుమార్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్, ఏం చదివారు సార్? నేను 2018 పాస్ అవుట్ సార్, అగ్రికల్చర్ B.Sc టెక్నాలజీ యూనివర్సిటీ సార్. ఓకే, B.Sc అగ్రికల్చర్ అయ్యింది, ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? యాక్చువల్గా B.Sc అగ్రికల్చర్ కానీ బయాలజీ సైడ్ కానీ వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీ సార్. పర్టికులర్ గా మార్కెటింగ్ మాత్రమే ఉంటుంది సార్. ఓకే, సో ఏదైనా మన నాలెడ్జ్ మీద బేస్ అయ్యి వర్క్ చేసేటివి ఉండవు. సో టార్గెట్స్ పర్టికులర్ గా బయట మార్కెటింగ్ లోనే ఎక్కువ ఉంటుంది సార్. సో దాన్ని బట్టి నేను అది చూస్ చేసుకోలేదు సార్. ఆల్రెడీ నేను 2 years వర్క్ చేశాను. సో కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇట్లా ఉంటది అని చెప్పి. సో దాని ద్వారా వాళ్ళ సజెషన్ తీసుకొని నేను ఇటువైపు రావడం జరిగింది సార్. మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ ఫ్రెండ్ సీనియర్ BRL లో చేశాడంట సార్. సో ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడు. సో కరెంట్లీ వర్క్ మంచి పొజిషన్ లో ఉన్నాడు. సో ఆయన నాకు సజెస్ట్ చేసి ఇలా ఉంటది, రియల్ టైం వర్క్ ఇలా ఉంటది, ఇట్లా ఉంటది అని చెప్పి ఆయన ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్. సో దాన్ని బట్టి నేను అక్కడ అట్లా మీకు కాంటాక్ట్ అయ్యాను సార్. యాక్చువల్గా బేసికల్ చెప్పాలంటే బయాలజీ స్టూడెంట్ సార్. సో జీరో నాలెడ్జ్, ఈవెన్ మినిమం నాలెడ్జ్ కూడా నాకు లేకుండే. సో నాకు పర్టికులర్ గా బేసిక్ డౌట్ ఏంటంటే నేను అసలు హ్యాండిల్ చేయగలనా, అసలు ఇంజనీరింగ్ కాదు. సో అప్పుడు మీకు కాల్ చేసా సార్. మీకు గుర్తుందో లేదో 2-3 times మిమ్మల్ని అడిగా సార్ నేను బయాలజీ చేయగలనా లేదా అంటే మీరే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే మీ ద్వారానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చి బ్లైండ్ గా చెప్పాలంటే కూడా కొన్ని సక్సెస్ వీడియోస్ చూసి సో వాళ్ళు క్రాక్ చేశారు, వాళ్ళల్లో మనం కూడా ఎంతో కొంత ట్రై చేస్తే కాగలము అనే కాన్ఫిడెన్స్ తోటి వచ్చారు సార్. వచ్చి వన్ మంత్ ఆల్మోస్ట్ 1 week ఇన్నా. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. తర్వాత 1 month తర్వాత నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓకే, ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, ఎంత ప్యాకేజ్ వచ్చింది? సార్ నేను LNT లో సెలెక్ట్ అయ్యా సార్. సో ప్యాకేజ్ 11 lakhs వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసావా B.Sc అగ్రికల్చర్ అయ్యింది 11 lakhs ప్యాకేజ్ MNC కంపెనీలో వస్తుంది, ఎక్స్పెక్ట్ చేశారు ఈ సక్సెస్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. స్టార్టింగ్ అయితే నాకు జస్ట్ బేసిక్ 4 వచ్చినా పర్లేదు, 3 to 4 వచ్చినా పర్లేదు అనుకున్నా సార్. సో ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ తర్వాత డే టు డే స్కిల్ డెవలప్ చేసుకొని ఈవెన్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత వస్తుంది అని చెప్పి. సో అది ఇంకా కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఎన్ని రోజులు కోర్స్ ఉంది? ఇంకా ఉంటుంది సార్ ఒక 10 days. ఓకే, ఇంకా కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అలాంటిది 11 lakhs ప్యాకేజ్ తో MNC లో జాయిన్ అవుతున్నారు. హౌ డూ యూ ఫీల్ నౌ? యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈ సక్సెస్. హ్యాపీగా, మోర్ దాన్ హ్యాపీ సార్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అగ్రికల్చర్ స్టూడెంట్, బయాలజీ స్టూడెంట్ చాలా మంది అడిగారు సార్. నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా పర్లేదు మంచి పొజిషన్ లోనే ఉన్నావు, మార్కెటింగ్ లో ఎందుకు చూస్ చేసుకుంటున్నావు, మనది బయాలజీ కదా, నువ్వు అసలు క్రాక్ చేయగలవు, ఆ కోడింగ్ ఆ కమ్యూనికేషన్ ఉండాలి, సో కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటది మనకు అని చెప్పి చాలా ఇచ్చేసారు. కాకపోతే నేను కాన్ఫిడెన్స్ గా వచ్చాను సార్ యాక్చువల్ గా. సో కొంచెం భయంతోనే వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. సో డే టు డేకి ఇంప్రూవ్ అయ్యాను. తర్వాత ఒక 1 month కి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్. అంటే మనం కూడా నేర్చుకోగలం, మనం కూడా చేయగలం అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. సో దాని నుంచి సో మంజునాథ్ సార్ కూడా ఎవరైనా మా కోర్స్ చెప్పేశారు, ఆయన కూడా బాగా హెల్ప్ చేశారు సార్. అంటే డౌట్స్ కానీ, సో ఆయన ఇచ్చే అసైన్మెంట్స్ కూడా రియల్ టైం ప్రాజెక్ట్ కి దగ్గర ఉంది. సో దాని రిలేటెడ్ మళ్ళీ వేరేవి యూట్యూబ్ లో ప్లస్ ఏదైనా వేరేవి మేము ప్రాక్టీస్ చేయడము ఆల్టర్నేట్ గా. సో మళ్ళీ ఏదైనా డౌట్స్ వస్తే కూడా సార్ రెడీ అవైలబిలిటీగా ఉండేవాడు. సో ఇట్లా జరిగింది సార్. చాలా సక్సెస్ వీడియోస్ చూసారు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్ లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? యాక్చువల్లీ చెప్పాలంటే హ్యాపీగా ఉంది సార్. సో వేరే వాళ్ళ సక్సెస్ వీడియోస్ చూసి మనం కూడా ఇలా ఉండాలి అని ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని, మనం ఎప్పుడైతామో అనుకునేవాడిని. సో ఈ రోజు నా టర్న్ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా సార్. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ సార్. ఓకే, జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే, భయం అయితే ఉంటుంది. అగ్రికల్చరల్ స్టూడెంట్ ని నేను సక్సెస్ అవ్వగలనా లేదా అని ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు BRL ని? యాక్చువల్గా చెప్పాలంటే వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేస్తున్నారో వాళ్ళు బేసికల్ గా ఇంజనీరింగ్ సార్. సో వాళ్ళు ఒక 30 to 40% నాకు చెప్పారు సార్, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో చేయొచ్చు, పర్లేదు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు చెప్పారు సార్. సో దాని తర్వాత నేను బ్లైండ్ గా మీకు కాల్ చేశాను సార్. సో కాల్ చేయగానే నాకు మీరు A to Z ఎట్లా ఉంటది ఏంటి అని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్.
సో మీరు చెప్పిండే నేను అడిగిండే క్వశ్చన్ ఏంటంటే ఈవెన్ 4 months స్పెండ్ చేసినా వస్తుందా రాదా సార్ అన్నట్లు నేను క్వశ్చన్ చేసినా కూడా మీరు ఇట్లా ప్రాక్టీస్ ఉంటుంది ఇట్లా ఉంటుంది అని దాన్ని మొత్తం రూట్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఏదైతే అని గట్టిగా నేను రావడం అయితే 100% ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేద్దాము తర్వాత నెక్స్ట్ అనే దాంతో వచ్చా సార్. సో ఓకే, సో మీ సక్సెస్ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీ. ఎందుకంటే B.Sc అగ్రికల్చర్ నుంచి L&T కంపెనీలో 11 lakhs ప్యాకేజ్ తో సెలెక్ట్ అయ్యారంటే ఇట్స్ ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీ. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ గా అనుకునే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? యాక్చువల్గా జాబ్ చాలా మంది మనం చేయలేమేమో అని చెప్పి చాలా మంది చాలా చిన్న చిన్న జాబ్లోనే వెరీ లిమిటెడ్ లైక్ 15,000 20,000 అంటే వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోకుండా అదే దాంట్లో ఉండిపోతారు సార్ ఒక భయంతో. సో మనం ఫస్ట్ టైం స్పెండ్ చేయాలి, ప్లస్ అదే ఎట్ ది సేమ్ టైం కొంచెం అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది అని చెప్పి చిన్న చిన్న వాటికి భయపడిపోయి బ్యాక్ స్టెప్ వేస్తారు సార్. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అలా బ్యాక్ స్టెప్ వేసి నాతో పాటు ఒక 5-6 members వద్దాం అనుకొని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి భయపడి వెళ్ళిపోయారు. సో వాళ్ళలో నేను యాక్చువల్గా స్టెప్ వేసి ముందరకు వచ్చాను. సో ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి సో వీ కెన్ ఆల్సో డూ అని చెప్పి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు సార్. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం మేము కూడా జాయిన్ అయ్యింటే నీతో పాటు ఆల్మోస్ట్ ఈ టైం సేవ్ అయ్యేది మాకు అని చెప్పి కూడా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనం కూడా చేయొచ్చు అని కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ BRN సార్.